నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి, రక్తదాతలుగా నిలవండి. మనమిచ్చే రక్తం మరొకరి ప్రాణాన్ని కాపాడుతుందని గుర్తించండి. అన్నమయ్య జిల్లా రాయచోటి ఈరోజు ప్రముఖ సంఘ సేవకుడు మరియు రక్తదాత అయినటువంటి డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్తో మా రిపోర్టర్ వల్లూరి మొహమ్మద్ షబీర్ ముఖాముఖి. ఈ కార్యక్రమంలో అతని జీవితంలో జరిగిన సంఘటనలు, అతను చేసిన సేవా కార్యక్రమాలు, రక్తదానం యొక్క విలువ, అతని ఆకాంక్షల్ని వ్యక్తపరిచారు. నమస్తే సార్. సార్ నమస్తే సార్. నా పేరు వల్లూరి మొహమ్మద్ షబీర్, రిపోర్టర్ సార్. ఎలా డాక్టర్ మైనుద్దీన్ అయ్యారు? మైనుద్దీన్ నేను సేవా కార్యక్రమాలు చేసి నేను చేసే సేవా కార్యక్రమాన్ని చూసి ద యూనివర్సల్ తమిళ్ యూనివర్సిటీ వారు 2019లో గౌరవ డాక్టర్ ప్రదానం చేశారు సార్ నాకు. 2019 జూన్ 2. అవును సార్. అప్పుడు డాక్టరేట్ అనేది వచ్చింది. అవును సార్. ఏం సేవా కార్యక్రమాలు? రక్తదాన సేవా కార్యక్రమాలు సార్. ముఖ్యంగా రక్తదానం మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం. నేను స్వయంగా 48 సార్లు రక్తదానం చేయడం జరిగింది. అంతటితోనే ఆగకుండా ప్రజల్లో రక్తదానం మీద ముఖ్యంగా మనము అవేర్నెస్ చేస్తూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రక్తదానం మీద మనము రక్తదానం చేస్తే ఏమీ కాదు, అపోహలు వీడి ముందుకొచ్చి రక్తదానం చేయాలి అనే ఒక ముఖ్య సంకల్పంతో మేము ముందుకు నడుస్తున్నాం సార్. మీ క్వాలిఫికేషన్ సార్? MBA సార్. ఎక్కడ MBA ఎక్కడ కంప్లీట్ చేశారు? KMM కాలేజ్ సార్, తిరుపతి. KMM. అవును సార్. MBA అంటే అది అంత బిజినెస్ ఫీల్డ్ అనమాట. అవును సార్. MBA అంటే యాక్చువల్ బిజినెస్ అయ్యి కదా. ఈ రక్తదానం అనేది సేవా కార్యక్రమం, దీనికి ఎలా మ్యాచ్ అయింది సార్? నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు ఒకసారి బ్లడ్ అవసరమైంది. నేను ఒక బ్లడ్ కోసం ఒక 4 hours తిరిగాను. మా రిలేటివ్స్లో బ్లడ్ అవసరమై అప్పుడు నేను స్వయంగా వెళ్ళి, నాకు అప్పుడు బ్లడ్ దొరకలేదు. సో నేను స్వయంగా వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. నాది O పాజిటివ్ బ్లడ్ గ్రూపు. అప్పుడు నేను నిశ్చయించుకున్నాను, నాకు చిన్నప్పటి నుంచి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. కాకపోతే ఏంటంటే బ్లడ్ కూడా ఇట్లా అవేర్నెస్ చేసి నాకు తెలిసిన రిలేషన్షిప్లో కానీ ఫ్రెండ్స్లో కానీ వీళ్ళతో చెప్పి రక్తదానం చేయించాలని నేను అనుకున్నాను సార్. ఇంటర్మీడియట్లో మీరు ఫస్ట్ బ్లడ్ డొనేషన్? ఇంటర్మీడియట్ తర్వాత సార్. ఇంటర్మీడియట్ తర్వాత. అవును. ఏ ఇయర్ సార్? 2013లో మొట్టమొదటిసారిగా మీరు బ్లడ్ రక్తదానం చేయడం జరిగింది సార్. ఏ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ ఎలా మీకు ఎదురైంది? నాకు బ్లడ్ అంటే అప్పుడు ఏందో తెలియదు సార్. అప్పుడు ఆ టైంలో బ్లడ్ అంటే ఏందో తెలియనప్పుడే నాకు రక్తం కోసం నేను 4 hours తిరిగాను. మార్నింగ్ నమాజ్ చదువుకొని తిరిగాను. ఇంకా రక్తం అంటే అసలు ఇంత కొరత ఉందా రాయచోట్లో, రక్త కొరత లేని సమాజం నిర్మించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను మనసులో అనుకొని అప్పటి నుంచి మొదలుపెట్టాను సార్. ఎంతమంది దగ్గర రక్తదానం చేయించారు? ఇప్పటిదాకా దాదాపు ఒక 25,000 మంది నుంచి ఒక 30,000 మంది దాకా చేయించాను సార్. 25,000 నుంచి 35,000 మంది వరకు రక్తదానం చేయించారు. మెయిన్ దీనికి ఈ రక్తదానం చేయాలనడానికి కారణం ఇదే, ఈ సిచ్యువేషన్. ఫ్యామిలీ మెంబర్స్ లో బ్లడ్ దొరకకపోవడం మీరు గమనించి, అవును సార్, 4 hours మీరు తిరిగి ఈ సమస్య ఉందని, ఇది ఎవరికి రాకూడదని మీరు డిసైడ్ అయ్యి ఈ దీంట్లో ఖచ్చితంగా. అవును సార్, దిగారు. అవును సార్. ఇప్పుడు మీరు అనుకుంటున్నారా ఈ కొరత లేదు అని? కొరత లేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను సార్. ఎక్కడైనా వెంటనే అడుగుతున్నప్పుడు మనము బ్లడ్ ఎవరైనా కాల్ చేసినప్పుడు మనము, మీ గురించి కాదు సార్, మీరు అలా సమాజాన్ని నిర్మించాలనుకున్నారు. అవును సార్. అలా ఇప్పుడు ఉందా? ప్రజెంట్ సిచ్యువేషన్ ఉందా మన రాయచోటిలో? ఉందా? దాదాపు రక్త కొరత లేని సమాజం చేస్తున్నాం సార్. అన్నీ చేయాలంటే మన వల్ల కాదు కదా సార్. మన లిమిటేషన్స్లో ఒక 80 to 90% దాకా చేస్తున్నాం సార్. ఎవరైనా బ్లడ్కి అవసరమైనప్పుడు కాల్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో మనం అడుగుతున్నాము, వాళ్ళు కూడా ముందుకు రావాలి బ్లడ్ డొనేట్ చేయడానికి. దాని తర్వాత వాళ్ళు ట్రై చేసిన తర్వాత మనం మాలాంటి సొసైటీ వాళ్ళు, బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు, ఇప్పించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు మనం దానికి స్పందించి మనం బ్లడ్ ఇప్పిస్తున్నాం సార్. ఈ బ్లడ్ అనేది ఒక దందా, బయట పబ్లిక్ టాక్, బ్లడ్ అనేది ఒక దందా సార్. ఇప్పుడు బ్లడ్ తీసుకోవాలంటే ఊరికైనా ఎక్కడా రావడం లేదు సార్. అదిగాక దానికి ఒక హోదా, ఒక రికమెండేషన్ ఉంటే బ్లడ్ త్వరగా వస్తుంది, లేదంటే లేదు. సామాన్య ప్రజలకి బ్లడ్ దొరకడం కష్టం అయిపోతుంది. ఇది మీకు తెలుసా? అలా ఏకీభవిస్తారా మీరు? లేదు సార్, నేను ఏకీభవించను. ఏంటంటే ఇప్పుడు మనము చేసిన రక్తదానాన్ని అక్కడ బ్లడ్ బ్యాంక్లో స్క్రీనింగ్ అనేది చేసేస్తారు. ఆ స్క్రీనింగ్లో మనం బ్లడ్ చేసిన బ్లడ్కి HB హెమోగ్లోబిన్ కానీ, HBGS కామెన్లు కానీ, HIV AIDS కానీ, ఇలాంటి షుగరు, కొలెస్ట్రాల్, ఆ చేసిన స్క్రీనింగ్కి సర్టెన్ అమౌంట్ అనేది తీసుకుంటారు. ఆ అమౌంటే ఇది డబ్బులు తీసుకుంటారు సార్. అంతేగాని ఈ దందాలు ఏమీ జరగడం లేదు సార్. ఇంకోటి ఏంటంటే ఫోన్ చేస్తే మేము బ్లడ్ అరేంజ్ చేస్తున్నాము, కాకపోతే ఏంటంటే ఇది రికమెండేషన్లు అలాంటి ఏం లేదు.
ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో మీరు కూడా ట్రై చేయండి. బ్లడ్ డొనేట్ చేసిన అత్యధికంగా బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళే చేయకుండా కొత్త వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయాలని ఒక సంకల్పం సార్. కొత్త వాళ్ళు మళ్ళీ చేయాలి, ముందుకు రావాలి అని ఒక సంకల్పం సార్. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, బయట నేను వచ్చేటప్పుడు అడిగాను వేరే ఆమెకు, ప్రెగ్నెంట్ లేడీ ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని ఇక్కడికి వచ్చి వెళ్ళారంట. టైం పడుతుంది, అమౌంట్ ఏమైనా చెప్పారంటే ఇంకా అమౌంట్ ఏం చెప్పలేదు, కానీ అమౌంట్ కట్టాలి అని చెప్పారు. ఈ అమౌంట్ అనేది మీరు చెప్పే ఈ ప్రాసెస్ కోసం మాత్రం యూజ్ చేస్తున్నారు, వీళ్ళ సొంత ఖర్చులకైతే కాదంటున్నారు. కాదు సార్, 100% కాదు. ఆ అమౌంట్ అనేది మనం బ్లడ్ డొనేట్ చేస్తాం కదా వాలంటీర్లీగా, ఆ స్క్రీనింగ్ అనే దానికి ఒక ఫీజు అనేది పెట్టారు. వీళ్ళు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు పెట్టింది కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఒక రేట్ అనేది ఫిక్స్ చేశారు. ఆ రేటే ఈ స్క్రీనింగ్ ప్రాసెసింగ్ ఫీజు. ఇంకా తర్వాత వచ్చి మీరు కరోనా టైంలో నుంచి నేనే చూసాను, ఎక్స్పెషలీ నేనే నా అనుభవం చెప్తున్నాను. కరోనా టైంలో ఒక అతను చనిపోతే మీరు కబర్లో ఉన్నారనమాట, కబర్లో ఉండి అతన్ని దించుతున్నారు. అప్పుడు కూడా మీ దగ్గర ఉన్న ఒక పర్సన్ ఫోటో తీస్తున్నాడు. ఫోటో దేనికి? అదిగాక మీరు బ్లడ్ ఇచ్చేటప్పుడు ఫోటో తీస్తున్నారు, అదిగాక మీరు ఏదైనా బస్ స్టాండ్లో కానీ ఏదైనా హెల్ప్ చేసినప్పుడల్లా ఫోటో తీస్తున్నారు. ఇది పబ్లిసిటీ కోసమా లేదా ఇంకొకటి ఏదన్నా ఉందా? అదేం లేదు సార్. నేను కూడా ఈవెన్ బ్లడ్ ఇచ్చినప్పుడు నేను కూడా ఒక బ్లడ్ ఇచ్చేటప్పుడు ఫోటో తీసి మా ఫ్రెండ్ పెట్టింటే నేను కూడా ఫొటోస్ వద్దన్నాను. మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఇప్పుడు నువ్వు బ్లడ్ డొనేట్ చేస్తున్నావు, నిన్ను చూసి 10 మంది ఇవ్వాలంటే 10 మంది బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావాలంటే ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ప్రజల్లో తెలియాలి కదా. ఆ తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము సోషల్ మీడియాలో పెట్టడము, ఎవరికైనా రిక్వైర్మెంట్స్ కావాలంటే కూడా గల్ఫ్ దేశాల్లో కూడా ఎక్కడైనా బ్లడ్ ఇక్కడ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్లో ఎవరికైనా కావాలన్నా కూడా సోషల్ మీడియాలో ఏంటంటే ఆ మైనుద్దీన్ బ్లడ్ ఇప్పిస్తాడు, 7386546541కి కాల్ చేస్తే బ్లడ్ దొరుకుతుందని ఎలా తెలుస్తుంది? మనము ఏమన్నా చెప్పగలిగితే 10 మందికి చెప్పగలుగుతాం, 20 మందికి చెప్పగలుగుతాం. సోషల్ మీడియాలో ఒక ఎన్ని వేల మంది ఉన్నా కూడా చూస్తారు, చూసి ముందుకు వస్తున్నారు సార్ బ్లడ్ ఇవ్వడానికి. అంటే ఆ ఫోటో అనేది పబ్లిసిటీ కోసం, అవేర్నెస్ కోసమే సార్. మీ ఆ ఫోటో వల్ల ఇంకా కొందరు మారుతారని మా ప్రయత్నం. కానీ బయట ఏమనుకుంటున్నారంటే, ఒక మైనుద్దీన్ చేస్తున్నాడంటే అతను పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారు అంటున్నారు. ఈ టాక్ మీకు వినింటారు? నేను విన్నాను సార్. ఇప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు చాలా మంది అంతా సోషల్ మీడియాలో ఏంటంటే ఆ మైనుద్దీన్ బ్లడ్ ఇప్పిస్తాడు, 7386546541కి కాల్ చేస్తే బ్లడ్ దొరుకుతుందని ఎలా తెలుస్తుంది? మనము ఏమన్నా చెప్పగలిగితే 10 మందికి చెప్పగలుగుతాం, 20 మందికి చెప్పగలుగుతాం. సోషల్ మీడియాలో ఒక ఎన్ని వేల మంది ఉన్నా కూడా చూస్తారు, చూసి ముందుకు వస్తున్నారు సార్ బ్లడ్ ఇవ్వడానికి. అంటే ఆ ఫోటో అనేది పబ్లిసిటీ కోసం, అవేర్నెస్ కోసమే సార్. మీ ఆ ఫోటో వల్ల ఇంకా కొందరు మారుతారని మా ప్రయత్నం. కానీ బయట ఏమనుకుంటున్నారంటే, ఒక మైనుద్దీన్ చేస్తున్నాడంటే అతను పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారు అంటున్నారు. ఈ టాక్ మీకు వినింటారు? నేను విన్నాను సార్. ఇప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు చాలా మంది అంతా ఎవరు సహకరించారు సార్. నేను ఒకప్పుడు బ్లడ్ ఇప్పిస్తా ఉంటే కూడా చాలా మంది ఎందుకు బ్లడ్ ఇప్పించుకుంటున్నాడు, ఫేస్బుక్లో పెట్టుకుంటున్నాడు అని అంటారు సార్. ఎవరికైతే రక్తం అవసరం అయితే వాళ్ళకి తెలుస్తుంది సార్ ఆ బాధ ఏంది అనేది. అప్పుడు మనకు తెలుస్తుంది ఎవరి బాధ ఏంది, బ్లడ్ అనేది ఏంది, బ్లడ్ అంటే ఏంది, ఇలా దొరుకుతుందా, ఇంతమందిని మనం గ్యాదర్ చేయగలుగుతున్నామంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సోషల్ మీడియా అని నేను 100% నేను అంటున్నాను సార్. ఈ థాట్ అనేది మీకు ఎలా వచ్చింది? సోషల్ మీడియానే కావచ్చు, బ్లడ్ అంటే మీరు చెప్పారు కదా ఫ్యామిలీ కోసం నేను బ్లడ్ తీసుకున్నాను, అది ఎవరిని చూసి మీరు ఇన్స్పిరేషన్ అయ్యారు? అంటే ఎవరికైనా ఇప్పుడు నాకైనా థాట్ అనేది వచ్చిందంటే ఒక పలానా అతను చూస్తేనే నాకు అలా థాట్ వస్తుంది. అలా మీరు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారు? ఇన్స్పిరేషన్ ఉన్నారు సార్ ఖచ్చితంగా. డాక్టర్ సంపత్ కుమార్ అని హైదరాబాద్లో ఉన్నారు. ఆయన వచ్చి ఇప్పటిదాకా దాదాపు 294 సార్లు ఇచ్చారు. 290 సార్లు ఎట్లా అంటే ఎవ్రీ 15 డేస్కి ప్లేట్లెట్స్ అనేది ఇస్తారు ఆయన. అవి మన బాడీలో ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా చనిపోతాయి. ఆ ప్లేట్లెట్స్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల యూస్ఫుల్ అవుతాయి. అలా ఆయన ఎవ్రీ 3 మంత్స్కి హోల్ బ్లడ్ ఇస్తాడు, ఎవ్రీ 15 డేస్ ఖచ్చితంగా ప్లేట్లెట్స్ ఇస్తాడు. ఆయనను చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యి నేను కూడా దాదాపు ఒక 100 సార్లు 150 సార్లు ఇవ్వాలని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాను. ఈ డాక్టర్ సంపత్ కుమార్ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? నాకు డాక్టర్ సంపత్ కుమార్ గారు 2018 నుంచి తెలుసు సార్. మీరు బ్లడ్ ఇవ్వడం 2013లో స్టార్ట్ చేశారు? అవును సార్. సంపత్ గారు 2018లో నుంచి మీకు తెలుసు? అవును సార్. 2013లో ఎలా అనిపించింది మీకు బ్లడ్ ఇవ్వాలని? సుధాగా రాదు కదా? రాదు సార్. నా ఇన్స్పిరేషన్ ఎలా? అది నేను ఆ ఇన్స్పిరేషన్ ఏంటంటే నేను బాధపడ్డాను, బ్లడ్ అంటే నాకు వాల్యూ తెలిసింది.
నేను దొరక్క ఎట్లా బాధపడ్డానో అలాగే వేరే వాళ్ళు కూడా రాయచోట్లో ఎవరు బ్లడ్ దొరకకుండా, రక్తము కొరత ఉండకూడదు, బాధపడకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను మొదలుపెట్టాను. మీరే స్వతహాగా నుంచి పుట్టిన ఆలోచనే. అవును సార్. ఎవరిని చూసారు? ఎవరిని అప్పుడు బ్లడ్ అంటే ఏందో తెలియదు సార్. ఆ టైంలో చిన్నప్పుడు ఏదో చిరంజీవి గారు ఇట్లా ఏదైనా మూవీస్కి వెళ్తే రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, అవయవదానం చేయండి అని చూశాను. కాకపోతే ఏంటంటే నాకు తెలిసి వచ్చింది సార్ అప్పుడు వాల్యూ. ఇప్పుడైతే ఎవరిని చూసైతే ఇన్స్పిరేషన్ కాలేదు సార్. ఆ వయసులో మనసులో అనిపించింది. అవును సార్. మీరు చేసేసారు. అవును సార్. ఓకే, చిరంజీవి అన్నారు కదా, నేను ఒక ఆర్టికల్లో కూడా చూశాను చిరంజీవిని కలిసడం మీ కళ అని. అవును సార్. మొన్న రీసెంట్ గా కలిసారు కూడా. అవును సార్. ఎలా ఫీల్ అయ్యారు? నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా రాజకీయాల్లో ఇంకోటి అంటే ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ ఉంటారు. ఇదేంటంటే బ్లడ్లో మనకు చిన్నప్పుడు చూస్తూ ఉన్నాం రక్తదానం చేయండి అంటే, ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయనే పెద్ద. ఇంకోటి ఏంటంటే బ్లడ్ మనకు తెలియనప్పుడే ఆయన ఆ కాలంలోనే ఒక 2000లో 1990s బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి బ్లడ్ ఇప్పించడాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన ఒకసారి కలవాలి, బ్లడ్ డొనేషన్స్లో ఆయన స్ఫూర్తిదాయకంగా ఉన్నారు కాబట్టి ఆయన ఒకసారి కలిశాను. చాలా హ్యాపీగా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాను సార్. మీతో మాట్లాడినారా? ఖచ్చితంగా సార్. మాట్లాడి ఫోటో కూడా ఇచ్చారు కదా? ఫోటో ఒక 5 minutes మాట్లాడారు, నాతో మాట్లాడారు, మా ఫోటో కూడా ఇచ్చారు సార్. అప్రిషియేషన్ లెటర్ కూడా ఇచ్చారు? ఇచ్చారు సార్. చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఈ బ్లడ్ బ్యాంక్ కాక ఇంకా తర్వాత ఏమన్నా సంఘ సమాజానికి మీరు ఏదైనా చేసిన పనులు ఏదైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. సభ్య సమాజానికి అన్నదానాలు ఉన్నాయి. ఇవి కరోనా టైంలో, పాండమిక్ టైంలో మనము కరోనా ఎవరైనా పాజిటివ్ వచ్చిన అంత్యక్రియలు చేయడం కానీ, ఇంకోటి ఏమైనా అనాథ శవాలు కానీ అంత్యక్రియలు చేయడం కానీ, ఇంకోటి బెడ్షీట్స్ పంపిణీ చేయడం కానీ, సమయాన్ని సందర్భాన్ని బట్టి సేవా కార్యక్రమాలు మా వంతుగా మేము చేస్తున్నాం సార్. ఏదైనా అంటే మా లిమిటేషన్స్లో మేము చేస్తున్నాం సార్. దాదాపు చేసాము, ఇంకా చేయాలన్నా కూడా ఫ్యూచర్లో మా ప్లానింగ్ ఉంది. ఇప్పటికైతే బ్లడ్ అయితే కంటిన్యూగా జరుగుతూ ఉంది సార్. ఇప్పుడు మీరు బ్లడ్ చేస్తున్నారు కదా, మీ టీం ఎవరైనా ఉన్నారా? టీం చాలామంది. ఇప్పుడు టీం వర్క్ లేకంటే మా పిల్లలంతా ఉన్నారు, చాలామంది ఉన్నారు సార్. టీం వర్క్ లేకపోతే నేను ఒక్కడిని ఏం చేయలేను కదా సార్. ఒక క్యాంప్ చేయాలంటే నేను మార్నింగ్ లేచి అందరినీ గ్యాదరింగ్ చేసుకొని, అందరు టిఫిన్ తిన్నారా లేదా, బ్లడ్ డొనేట్ చేయాలి, అందరికీ టీం వర్క్ ఉంటేనే మనం ఇంతగా నేను బ్లడ్ అరేంజ్ చేయగలుగుతున్నాను సార్. ఫర్దర్గా టాక్ ఏంటంటే సార్, మైనెత్తిని ఇవన్నీ యూజ్ చేసుకొని రాజకీయంలోకి రావాలా అని ఒక టాక్ నడుస్తుంది. దాని గురించి మీరేం? నాకు చాలా మంది అడుగుతారు సార్, నువ్వు రాజకీయాల్లోకి రా అంటే. రాజకీయం వేరు, సేవా కార్యక్రమాలు వేరు సార్. మనము రాజకీయంలోకి పోతే సేవ చేయలేం, ఈ సేవా కార్యక్రమాలను చేయలేం. సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయాలు నడపలేం, ఇవన్నీ చేయలేం సార్. లిమిటేషన్స్లో సేవా కార్యక్రమం చేసుకుంటున్నాము. అవి దాంట్లోకి వెళ్తే కన్నా ఇవి పూర్తిగా చేయలేం సార్. అంటే రాజకీయంలోకి వచ్చే ఫీలింగ్ ఉంది? ఏం లేదు సార్ ఇప్పట్లో. లేదు సార్ ఇప్పట్లో ఏం లేదు సార్. అంటే ఈ సేవను గుర్తించి మిమ్మల్ని ఎవరైనా రాజకీయంలోకి తీసుకొని రావాలని మీ ఆలోచన ఏమన్నా ఉందా? ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్. జస్ట్ మీ వర్క్ సేవ సార్. బ్లడ్, రక్త కొరత లేని సమాజం నిర్మించాలి, ప్రతి ఒక్క ఇంటికి ఒక రక్తదాతని తయారు చేయాలి అని ఒక ముఖ్య ఉద్దేశం సార్ నాది. థ్యాంక్ యూ అండి సార్. థ్యాంక్ యూ. మీడియా తరఫు నుంచి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్పండి సార్. ఖచ్చితంగా సార్. మరేమీ లేదు, ఈరోజు షబ్బీర్ అన్న రావడం, ఇలా కాల్ చేసి నిన్న ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా నాకు ఆయన కాల్ చేసి మేము చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి మాకు ఇలా ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా సంతోషదగ్గ విషయం. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఒక్కరైనా రక్తదాతగా మారుతారని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ అపోహలు వీడండి, రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి. థ్యాంక్ యూ సార్.